ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, పరలోకమందు ఆసీనుడువయున్న మా తండ్రి, మీ యొక్క బలమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించిన రాత్రంతను కూడా మా యందు మీ కృప చూపించినందుకు వందనాలు ప్రభువా. మీ కృప మాకు తోడయించినందుకు స్తోత్రాలు నాయన. మీ రెక్కల చాటులో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మేము సజీవులంగా ఉన్నామంటే అదేదో మా శక్తి అని కాదు, మా బలమని కాదు, మా జ్ఞానమని కాదు, మాకున్న ప్రొటెక్షన్ అని కాదు, కానీ ఆయన మీ కృప చొప్పునే అయ్యా, కేవలము కూడా మీ కృప చొప్పునే మేము ఇంకను సజీవులంగా ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయారు నాయన. అయినప్పటికీ తండ్రి, అల్పులమైన మా అందరినీ సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారయ్యా. చేయాల్సిన సమయంలో చేయాల్సిన పని చేయకుండా అయ్యా బద్ధకంగాను తండ్రి పనిని నిర్లక్ష్యం చేసేవారుగాను ఎవ్వరు కూడా ఉండకూడదు అంటున్నారు నాయన. అది వారి చింపిరి గుడ్డలకును వారి లేమికిని కారణమవుతుంది అంటున్నారు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఎవ్వరు కూడా నాయన అయ్యా సిగ్గుపరిచేవారిగా, ముఖ్యంగా మీ నామాన్ని సిగ్గుపరిచేవారిగా ఉండకుండా సహాయం దయచేయండి అయ్యా. విశ్వాసులు, క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉంటారో వారు ఈ లోకానికి చూపించే జ్ఞానం వారికి దయచేయండి అయ్యా. చేయాల్సిన టైంలో పని చేస్తూ, చేయాల్సిన సమయంలో మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ జీవించే భాగ్యం ఈ రోజున మా అందరికీ దయచేయమని అయ్యా, పరమ తండ్రివైన మీ నామానికి మహిమకరంగా మేమందరం కూడా ఉండడానికి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మా యొక్క ఏ క్రియను బట్టి కూడా మీ నామాన్ని మేము అవమానపరచకుండా సహాయం దయచేయండి అయ్యా. అపవాదిని సిగ్గుపరుస్తూ మీ నామాన్ని గణపరిచేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అయ్యా ఈ రోజునే ఉదయకాల సమయాన్న తండ్రి ఈ ప్రార్థనతో రోజును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. మిమ్మల్ని ముందుంచుకొని వారు నడవడానికి సహాయం దయచేయండి తండ్రి. వారి ప్రతి పనిలో వారు సఫలతను చూడడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటిలోనూ నాయన ప్రతి ఒక్కరిని బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నూతన కార్యాలు, శుభకార్యాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారందరికీ కూడా మీరు తోడై ఉండమని అడుగుతున్నాం. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి తండ్రి అయా. మా ప్రతి ఒక్క మార్గంలోనూ, ప్రతి ప్రయాణంలో మీరు తోడై ఉండండి. మా వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. సురక్షితంగా, క్షేమకరంగా ప్రయాణించగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించమని అయా, ఏ ప్రమాదం కానీ అపాయం కానీ జరగకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో భయంతో ఉన్నారేమో, కలవరంతో ఉన్నారేమో అయ్యా, మీరే వారికి తోడై ఉండండి. వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్, వారి రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తెలివిని, జ్ఞానమును వారికి దయచేయండి. జ్ఞాపక శక్తితో వారు నింపబడడానికి కృప చూపించండి తండ్రి అయ్యా. ఎవరైతే బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో అయ్యా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. ఏ ప్రమాదం వారికి జరగకుండా కాపాడండి ప్రభువా. ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. వ్యర్థమైన వీడియోస్ చేత, వ్యర్థమైన మాటల చేత మా సమయాన్ని మేము వృధా చేయకుండా కృప చూపించండి తండ్రి. నెమ్మదికరమైన జీవితాన్ని ఈరోజు మాకు దయచేయండి. ఎటువంటి గొడవలు, విభేదాలు, ఎవరితోనూ మనస్పర్ధలు మేము కలిగి ఉండకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిని దయచేయండి అయ్యా. ఆరోగ్యంతో మమ్మల్ని అందరినీ నింపండి. ఆర్థికంగా కూడా తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నాయన. ఆత్మీయంగా నాయన ఇంకా ఉన్నతంగా ఎదగడానికి సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ప్రతి బిడ్డకు మంచి ఆహారమును కూడా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక సంవత్సరంలోకి ప్రవేశించి
బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటం చేత వారిని అభిషేకించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజునయ్యా కొందరికైనా మీ యొక్క ప్రేమ కలిగిన శ్రేష్టమైన మాటలు చెప్పే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని, మీ రాజ్య సువార్తలో మమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా చేసుకోనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.